వచ్చే ఎన్నికల నాటికి జగన్ని రాజకీయంగా నిర్వీర్యం చేయాలన్న ప్రయత్నంలో ఉన్న చంద్రబాబు అందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. జగన్కి ఆయు పట్టు లాంటి రాయలసీమపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం. మొన్నటి ఎన్నికల్లో రాయలసీమలో కూటమి సక్సెస్ అయింది. వచ్చే ఎన్నికల వరకు దానిని నిలుపుకోవాలని చూస్తోంది కూటమి. అందుకే ప్రతి కార్యక్రమం ఇక నుంచి రాయలసీమ నుంచి ప్రారంభించాలని నిర్ణయించింది. టీడీపీతో పాటు జనసేన, బీజేపీ సైతం రాయలసీమపైనే ఫోకస్ పెట్టాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యాయి. తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అస్థిరపరిచి ఓటు బ్యాంకును 3 పార్టీలు పొంది కూటమి ద్వారా లబ్ధి పొందాలన్నది ప్లాన్ గా తెలుస్తోంది. అందుకే ఈ రోజు సూపర్ 6 సూపర్ హిట్ సభను అనంతపురంలో ఏర్పాటు చేసినట్లు స్పష్టమవుతోంది. రాయలసీమలో 52 అసెంబ్లీ స్థానాలున్నాయి. అటువంటి చోట మొన్నటి ఎన్నికల్లో 45 స్థానాలను సాధించింది కూటమి. టీడీపీకి 41, బీజేపీకి 4, జనసేనకు 1 స్థానం వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 7 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. వచ్చే ఎన్నికల్లో కూడా ఆ 45 సీట్లను గెలుచుకోవడమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకోనివ్వకుండా గట్టి వ్యూహంతో ముందుకు వెళ్తోంది కూటమి. వరుస కార్యక్రమాలతో పక్కా స్కెచ్ వేసుకుంటూ ముందుకు సాగుతోంది. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా కడపలో మహానాడు నిర్వహించింది. టీడీపీ ఆవిర్భావం తర్వాత కడపలో మహానాడు ఎప్పుడు ఏర్పాటు చేయలేదు. అటువంటిది కూటమి గెలుపుతో ఊపు మీదున్న టీడీపీ మొన్న వేసవిలో మహానాడు నిర్వహించి సత్తా చాటింది. తర్వాత పట్టుబట్టి మరి జగన్ సొంత అసెంబ్లీ నియోజకవర్గంలోని పులివెందుల, తర్వాత ఒంటిమిట్ట జెడ్పీటీసీ సీట్లలో గెలిచి చూపించింది. ఇక పవన్ సైతం వరుసగా రాయలసీమలోనే టూర్లు ప్లాన్ చేస్తున్నారు. చివరికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికైన మాధవ్ సైతం ప్రతి కార్యక్రమం రాయలసీమ నుండే మొదలు పెడుతున్నారు. వైసీపీ ఓటు బ్యాంకుపై గురిపెట్టారని స్పష్టమవుతోంది. సీఎం చంద్రబాబు బహువ్యూహంతో ముందుకు సాగుతున్నారు. రాయలసీమ విషయంలో ఒకవైపు పార్టీ పరంగా కార్యక్రమాలు చేపడుతూనే ప్రభుత్వ పరంగా సీమలో ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు చేపట్టాలని చూస్తున్నారు. నామినేటెడ్ పదవుల్లో సైతం రాయలసీమను 30% కేటాయించారు. హింద్రీనీవా ద్వారా కుప్పంకు నీళ్లు తెప్పించారు. కడపలో ఉక్కు ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. రాయలసీమలో ఎక్స్ప్రెస్ హైవేల నిర్మాణ పనులను వేగవంతం చేశారు. అమరావతి రాజధానితో పాటు పోలవరంను పూర్తి చేసే పనిలో పడ్డారు. అన్నింటికీ మించి రాయలసీమలో అభివృద్ధి జాడలు చూపించాలని చూస్తున్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కృత నిశ్చయంతో ఉన్నారు. ఇలా పార్టీలతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ అనేది రాయలసీమ నుంచి ప్రారంభిస్తున్నారు ఆ 3 పార్టీల నేతలు. ఈ రోజు 3 లక్షల ప్రజలతో సభ నిర్వహించి రాయలసీమ తమదేనన్న సంకేతాలు పంపించుకున్నారు. చూడాలి దీనిని వైసీపీ ఎలా అధిగమిస్తుందో.